శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, వాయిస్ చెప్పేదనండి. వాయిస్ లేదు, ఇట్లా వాయిస్ లేదు. ఇట్లా ఇట్లా ఊగి 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 అట్లా వల్లే ఇప్పుడు టీవీలో బ్యాచ్ అంతా మేడం కూడా అదే రకమైన ఊపే, చేసేదేముండదు, నిల్ డెస్పరాండం, ఊరికే మాటలు చేతలే. అయిపోయిన తర్వాత ఈ రోజు ఏమంటున్నాడు, నాకు సంబంధం ఏముంది, హోమ్ మినిస్టర్ దగ్గరికి పోండి, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, సీఎం దగ్గరికి పోండి అంటున్నాడు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజేమో అయిపోయిన తర్వాత మొదటిగా మీదే ఇచ్చిండే, దీనికి ఎవరండి, ఎవరు ఇచ్చారు డబ్బు? జగన్మోహన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సైట్ ఇచ్చారు. అంతో ఇంతో న్యాయం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు న్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు టీవీలో ఉన్న బ్యాచ్ కానీ గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దమ్ముతున్నారా అని అడుగుతున్నా. 2 ఏళ్ళు ఊరికే మాట్లాడటం కాదు, బయటకు వచ్చి ఊరికే మాట్లాడితే అందరు ప్రజలంతా తెలుసుకుంటున్నారు మీ కథ. ఊరికే చెప్పడం కాదు. ఈ రోజు ప్రతి విషయంలోనూ హోమ్ మినిస్టర్ కు నాకేం సంబంధం ఉంది, హోమ్ మినిస్టర్ కానీ ఆయనే చెప్పారు. విశాఖపట్నంలో మీకు సంబంధం లేదండి, ఓకే. వర్మ గారు, మేడం గారు ఇది సమాధానం చెప్పాలి, నేను అడుగుతున్నా. మీరు హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ కు సంబంధము, నాకు సంబంధం లేదు అన్నారు. మీకు ఏ సంబంధం ఉండి విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ బోర్డుకున్న ఆ బిల్డింగ్ చూసేదానికి పోయారు? ఎందుకు అవసరం వచ్చింది? మీకు సంబంధం లేనిది ఎక్కడో కట్ చేస్తే ఎక్కడో పడింది పీసు, కట్ చేయించి అక్కడికి పోయినారు. డ్రామా. మీకు సంబంధం లేని డిపార్ట్మెంట్ మీకు ఎందుకండి? మేడం బాగా రాసుకోండి, నిదానంగా చెప్పండి. సంబంధం లేని డిపార్ట్మెంట్ గురించి నీకు సంబంధం ఏమి? సుగాలికి ప్రీతిగా అయితే మీకు సంబంధం లేదు. మాట ఇచ్చినావు, తొక్క తీస్తా, తోలు తీస్తా, నార తీస్తా, నీకు న్యాయం చేస్తా. ఏంది చేసిండే న్యాయం? 1.5 సంవత్సరంలో ఎక్కడుండే తెలియదు ఫైలు. ఆమె ఏం మాట్లాడింది? న్యాయం చెయ్యండి అని అడిగితే ఒక జనసేన నాయకుడు నిన్ను ఏమి చేస్తానో మాకే తెలీదు ఆపకపోతే అని బెదిరిస్తారా? ఒక వికలాంగురాలని బుద్ధుందా? మీకు సిగ్గుందా కొంచెమన్నా? ఒక వికలాంగురాల్ని భయపడిస్తారా, బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు న్యాయం చెయ్యమని అడిగితే మాట్లాడతారా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మీరు ఏమి చేయలేక మన అసహనంతో ప్రతి ఒక్కరు టీవీల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇది చాలా రాంగ్. ఇది ఇటువంటి రాజకీయము ఒక బిడ్డను ఉండండి ఒక బిడ్డను రాజకీయంగా వాడుకున్నారు. ఇక్కడే 2 పాయింట్లు చెప్తాను మీకు కరెక్ట్ గా. ఒక బిడ్డను రాజకీయానికి వాడుకున్నారు. 5 కమిటీ వేశారు, 5 కమిటీ వేశారు, 5 కమిటీ. పోలీసుని, మెడికల్ ని, మన వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని ఇట్లా వేసి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారు వారు? కమిటీ ఆ స్కూల్లో పనిచేసే మగవాళ్ళ అందరిది డిఎన్ఏ తీసి ఆ పాపకు సంబంధించిన స్పర్మోజం దానికి ఈ డిఎన్ఏతో టెస్ట్ చేయించమని అడిగారు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఏం చేశారండి? ఏమి చేయలే. అప్పుడు ఈయన మాట్లాడలే, ఇంట్లో నిద్రపోతున్నాడు, హైదరాబాద్ లో కూర్చొని సినిమాలు తీసుకుంటున్నాడు. ఊరికే ఈ రోజు వచ్చి ఈమె వీళ్ళందరూ కూడా ఊరికే కథలు, సొల్లు కబుర్లు చెప్తున్నారు. కానీ అప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. అప్పటి ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఈరోజు చెయ్యవలసిన అవకాశం ఉండి కూడా 1.5 సంవత్సరం నుంచి చేసే అవకాశం ఉండి, చేసే సత్తా ఉండి కూడా నాకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్ దగ్గరికి, లా అండ్ ఆర్డర్ దగ్గరికి పొమ్మంటారా? ఇది ఏం న్యాయం అండి? ఇక్కడ ఆ డిఎన్ఏతో ఇంతవరకు రిపోర్ట్ లో ఆ డిఎన్ఏతో టెస్ట్ చేసిండేది లేనిది ఇంతవరకు తెలియదు, చెప్పలేదు. ఏమే ఊరికే చెప్పకుండా మాట్లాడతా, పైగా బెదిరింపులు, మళ్ళీ కాళ్ళు లేని వారికి. మరి ఇంకొకటి, ఇలా సుగాలి ప్రీతి ఒకటే కాదు వర్మ గారు, సుగాలి ప్రీతి గారు ఒక్కటే కాదు, ఆమె బయటికి వచ్చి ఈ రోజు నాకు చెయ్యలేదు అని మాట్లాడింది. ఇటువంటివి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ సోకాల్డ్ పీపుల్స్ టీవీలో కూర్చొని సొల్లు కబర్లు చెప్పే వాళ్ళు కానీ అన్ని ఇవే. వీళ్ళకు చెప్పలేక ఏదో ఒకటి వాగుతున్నారు. ఇంకొకటి మాట్లాడారు, మీరు ఒక త్రిశూలం గురించి అడిగారు. ఇదేదో ఈసారి త్రిశూల వ్యూహం అని. త్రిశూల వ్యూహం అంటే దానికి సంబంధించినదే చెప్తున్నా, దానికి సంబంధించినదే. ఈ త్రిశూల వ్యూహం అంటే
తనకు తాను 3 జెండాలు మోస్తూ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ఈ 3 జెండాలు మోయించడమే త్రిశూల వ్యూహం అనేది. ఇటువంటి దానికంతా కూడా 15 ఏళ్ళు ఊడిగం చేసేదానికి మీకు 175కు 175 నిలబడి గెలిచే యోగ్యత లేదు, గెలిచే సత్తా లేదు. వంశీ, పవన్ కళ్యాణ్ గారు వారికి వారే గెలిచలేదు, మరి మాట్లాడతారు వంశీ రెస్పాండ్. ఏదో కూటమి పుణ్యమే అని చెప్పి ఆ 3 జెండాలలో 2 జెండాలు మొయ్యబట్టి ఆ 21 వచ్చాయి. మాకు 11 అంటున్నారు. మీకు ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా గెలిచలేరు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా గెలిచలేరు. ఆయనతో పాటు నిలబడిన ఒక నాయకుడు గెలిచాడు. సరే, కాబట్టి ఇటువంటివన్నీ అమ్మా మాట్లాడేటప్పుడు